మొత్తం మీద ఇక్కడ పహల్గామ్ సంబంధించినటువంటి ఘటనలో 28 మందిని పుట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు వేస్ట్ ఫెలో వాన్ని మొత్తం మీద నిన్న మట్టు పెట్టేసిండ్రు. ఒకరిని సూత్రధారి ఎవరైతే ఉంటాడో సులేమాన్ అంటోని ఖతం చేసి పడేసింది నిన్న భారత సైన్యం. నిజంగా కూడా పార్లమెంట్లో దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అంటే పహల్గామ్ ఘటన ఆ తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబట్టడం, ఆ తర్వాత అక్కడ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ దీనికి సమాధానం ఇస్తూ అటు పహల్గామ్ ఘటనకు సంబంధించినటువంటి సూత్రధారితో పాటు మరో ఇద్దరిని మొత్తం ముగ్గురిని ఖతం చేసి పడేసింది నిన్న భారత సైన్యం. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు పట్టుబట్టింది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ని ఆపడానికి ఇది అమెరికా జోక్యం ఏంది, అమెరికా ప్రకటించడం ఏంది, భారత్ నిర్ణయం తీసుకోవాలి కదా, దానికి కారణాలు ఏంది అని చెప్పేసి పట్టుబడతా ఉంటే లేదు దానికి కారణాలు ఉన్నాయి, మనమే నిర్ణయం తీసుకున్నాం, పాకిస్తాన్ వాడు వచ్చి దేహి అని చెప్పేసి కాల్మోక్తా బాంఛన్ కాడికి వచ్చిండు కాబట్టే మనం నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి మాట అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ పైన తర్వాత అక్కడ పహల్గామ్ ఘటన పైన ప్రధానంగా నిన్న పార్లమెంటులో చర్చ జరిగింది. దానికి సంబంధించి అంటే యాక్చువల్గా కరెక్ట్గా ఇదే టైంలో మరి నిజంగా ఫస్ట్ అని పట్టుకొచ్చిరా లేకపోతే పట్టుకొచ్చి కాల్చిరా లేకపోతే నిజంగానే నిన్ననే దొరికిండో తెలియదు కానీ వాడు టైంకు దొరికిండు, వానితో పాటు ఇంకిద్దరిని ముగ్గురిని ఖతం చేసి పడేసిండ్రు మన భారత సైన్యాలు. అయితే ఇదొక ఘటన ఇట్లా ఉంటే నిజంగా కూడా ఒక అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంటే సంఘటన ఇది. ఎందుకంటే 26 మందిని ఒక్కడేసారి పొట్టన పెట్టుకొని మొత్తం కూడా నాశనం చేసేసి ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక నరరూప రాక్షసుడు అనాలా ఇంకా అంతకంటే ఎక్కువ అనాలా తెలియదు కానీ వాని మాత్రం ఖతం చేసేసింది భారత సైన్యం. సరే ఈ విషయం ఒక విధికి పక్కకు పెడితే లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.